మోడీ ఇండియానే కాదు వరల్డ్ మొత్తంలో ఈయన గురించి తెలియని వాళ్ళు ఉండరేమో. అంతటి పవర్ఫుల్ మనిషి. వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికై సరికొత్త చరిత్రను సృష్టించిన నేత. అయితే రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఓపెన్ సీక్రెట్ లాగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటిది ఒక రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా నరేంద్ర మోదీ గారి భార్య గురించి ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? నామినేషన్ టైంలో సమర్పించే అఫిడవిట్ లో ఆయన ఎందుకు తన భార్య గురించి మెన్షన్ చేయలేదు? ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పని భార్య గురించి ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు మాత్రమే ఎందుకు చెప్పారు? భార్య గురించి దాయడం వెనుక మోదీ ఆంతర్యం ఏంటి? అసలు భార్య జసోదాబెన్ ఎవరు? భర్త దేశానికి ప్రధానిగా ఉన్నా కూడా ఆమె ఎందుకు ఏ రోజు బయటకు వచ్చి చెప్పుకోలేదు? ఆమెకి మోదీ అంటే ప్రేమనా లేక భయమా? ఇప్పటివరకు మోదీ భార్య గురించి ఎవరికీ తెలియని నిజాలు తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మోదీ గారి జీవితంలో తన భార్య జసోదాబెన్ గారితో అనుబంధం ఆయన చిన్నతనంలోనే ఏర్పడింది. అప్పట్లో గుజరాతీ కుటుంబాల్లో కొంతమంది వారి పిల్లల వయసు 4 నుంచి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే వారికి పెద్దల ఇష్టాలతో నిశ్చితార్థం జరిపి వారికి యుక్త వయసు వచ్చే వరకు ఆగి వివాహం జరిపిస్తారు. సరిగ్గా మోదీ గారి జీవితంలో కూడా ఇదే జరిగింది. మోదీ గారు కుటుంబంతో సన్నిహితంగా ఉండి చీమన్ లాల్ గారి కుమార్తె జసోదాబెన్ గారు 1952లో జన్మించారు. అంటే మోదీ గారికి జసోదాబెన్ గారికి మధ్య దాదాపు 1.5 సంవత్సరం వరకు వయసులో తేడా ఉంటుంది. జసోదాబెన్ గారికి 2 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లిగారు అనారోగ్యంతో మరణించారు. ఇక మోదీ గారికి జసోదాబెన్ గారికి చిన్నతనంలోనే పెద్దలు నిశ్చితార్థం జరిపించారు. కానీ వివాహం మాత్రం చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. సాంప్రదాయ గుజరాత్ కుటుంబాల్లో అమ్మాయికి ఒక నిశ్చితార్థం జరిగే ఒక జీవితాంతం వారిని భర్తగా భావిస్తారు. జసోదాబెన్ గారు కూడా తన చిన్నతనం నుంచే మోదీ గారిని భర్తగా భావిస్తూ పెరిగారు. మరోవైపు మోదీ గారు మాత్రం తన 8 సంవత్సరాల వయసుకే ఆర్ఎస్ఎస్ లో చేరి ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ లో బాల స్వయం సేవక్గా మారి మరింత చురుగ్గా మోదీ గారు ఆర్ఎస్ఎస్ లో పనిచేయడం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ భావజాలం పూర్తిగా మోదీ మనసులో నాటుకుపోయింది. దేశం కోసం ఏదైనా చేయాలని తపన ఆయనలో ఏర్పడింది. అయితే ఆర్ఎస్ఎస్ అనేది వివాహాలకి వివాహ వ్యవస్థకి వ్యతిరేకం కాకపోయినా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారు వివాహం అనేది వ్యక్తిగత ఎదుగుదలకి ఆటంకమని భావిస్తారు. వివాహం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అణిచివేస్తుంది అని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతోంది. దాంతో మోదీ గారు కూడా నిశ్చితార్థం జరిగినా కూడా వివాహానికి మాత్రం అంగీకరించలేదు. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాదు అనలేని పరిస్థితిలో మోదీ గారికి 18 సంవత్సరాల వయసున్నప్పుడు జసోదా గారికి 17 సంవత్సరాల వయసున్నప్పుడు అనగా కనీసం ఆమె స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి కాకముందే జసోదాబెన్ గారిని అయిష్టంగానే మోదీ గారు పెళ్లి చేసుకున్నారు. మోదీ గారు పెళ్లి చేసుకోవడం కన్నా ముందే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. అయితే వివాహం అయిన తర్వాత మోదీ గారి ఇంటికి కోడలుగా వచ్చిన జసోదాబెన్ గారితో నాకిష్టం లేకుండా పెళ్లి జరిగింది, నువ్వు మీ ఇంటికి వెళ్లి నీ చదువును కొనసాగించమని చెప్పి మోదీ గారు ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెళ్లి తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరిగారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారు. కుటుంబం అంతా కలిసి మోదీ గారిని ఎంతో ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కానీ జసోదాబెన్ గారు చదువుకోవడానికి సహాయం చేస్తా అని మాట మోదీ గారు ఇచ్చారు. దానికి మోదీ గారి తల్లిగారు హీరాబెన్ గారు కూడా అంగీకరించలేదు. ఆమె నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పినా మోదీ గారు మాత్రం వినిపించుకోలేదు. అయితే పెళ్లైన తర్వాత జరిగిన విషయాల గురించి జసోదాబెన్ గారు 2014లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను దేశం మొత్తం తిరుగుతాను, నచ్చిన చోటికి వెళ్తాను, నాతో ఉండి ఏం చేస్తావని మోదీ గారు స్వయంగా ఆమెతో అన్నారని చెప్పారు. జసోదాబెన్ గారు అత్తగారింట్లో 3 సంవత్సరాల పాటు ఉన్నా కూడా ఆమె మోదీ గారితో కేవలం 3 నెలలే గడిపారని చెప్పారు. మోదీ గారు జసోదాబెన్ గారిని వదిలి వెళ్లిపోయినా తర్వాత ఆమె వాళ్ళ పుట్టింటికి తిరిగి వెళ్లిపోయారు. ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో ఆమె అత్తగారింటికి వెళ్ళినా కూడా మోదీ గారు మాత్రం వచ్చేవారు కాదు. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జసోదాబెన్ గారికి మోదీ గారికి కుటుంబానికి మధ్య కూడా దూరం పెరిగింది. జసోదాబెన్ గారికి చిన్నతనంలో నిశ్చితార్థం జరిగి మోదీ గారినే తన భర్తగా భావించడం వల్ల ఆమె మరో వివాహం కూడా చేసుకోలేదు. అలాగే మోదీ గారు కూడా ఆమెకి అధికారికంగా విడాకులు ఇవ్వలేదు. అలా మోదీ గారి వివాహ బంధం అసంపూర్ణంగా ముగిసిపోయింది. అయితే మోదీ గారు విడిచి వెళ్ళాక జసోదా గారు తన వ్యక్తిగత జీవితం
మీద దృష్టి పెట్టారు. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించారు. 1974లో ఎస్ఎస్సి పూర్తి చేశారు. 1976లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. టీచర్ ట్రైనింగ్ అయిపోయిన 2 సంవత్సరాల్లోనే ఆమెకి 1978లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. 1978 నుంచి 1990 వరకు గుజరాత్ బనస్కాంత జిల్లాలో టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత గుజరాత్ లోనే వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే జసోదా గారు వృత్తి జీవితంలో ఎక్కడెక్కడ పనిచేశారు, సరిగ్గా ఎప్పుడు రిటైర్ అనే విషయాల్ని గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికైతే ఆమె టీచర్ గా రిటైర్ అయ్యారు. నెలకి 14,000 రూపాయల ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తోంది. ఆమె ఆ డబ్బుతోనే జీవితాన్ని గడుపుతున్నారు. అయితే 1985 నుంచి బీజేపీలో చేరి మోదీ గారు రాజకీయాలు చేశారు. 1994 వచ్చేసరికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 1998 ఎన్నికల్లో ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకి అతను ముందుండి నడిపించారు. పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ కూడా ఆయన ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. 2001లో గుజరాత్ శాసనసభలో సభ్యత్వం లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఎక్కడ ఆయన భార్య గురించి ప్రస్తావించాల్సిన అవసరం రాలేదు. ఆయన కుటుంబం గురించి పెద్ద చర్చ కూడా జరగలేదు. కానీ 2002లో రాజ్కోట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లో కూడా ఆయన తన భార్య పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. 2001, 2002, 2007, 2012 ఇలా వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఈనాడు తన కుటుంబం గురించి కానీ తన భార్య గురించి కానీ అధికారికంగా ప్రస్తావించింది లేదు. పైగా తాను ఒంటరివాడిని చెప్పుకున్నారు. ఇక మరోవైపు తన భర్త ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ జసోదా గారు వారి వివాహ బంధం గురించి చెప్పుకోలేదు. సాధారణ జీవితాన్ని గడిపారు. అయితే 2002లో మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు జసోదా గారిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆమె మాత్రం వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. అయితే 2014లో మోదీ గారిని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో సమర్పించిన అఫిడవిట్లో మొట్టమొదటిసారి ఆయన భార్య పేరుని ప్రస్తావించారు. 2001 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నడూ తన భార్య గురించి ప్రస్తావించని ఆయన ఒక్కసారిగా తన అఫిడవిట్లో తన భార్య పేరు రాయడం పెద్ద చర్చకు దారితీసింది. దాంతో జసోదా గారు ఎవరు అని జాతీయ మీడియా సంస్థలు గుజరాత్లో మోదీ గారి గ్రామంలో మోదీ గారి ఇతర కుటుంబ సభ్యులను ఆరా తీసి జసోదా గారి గురించి వివరాలు సేకరించారు. అయితే మోదీ గారు స్వయంగా జసోదా గారిని భారీగా ప్రకటించడం వల్ల ఆమె కూడా కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె నేను మోదీ గారి గురించి చెడుగా మాట్లాడను, ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించనని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ఆమె మోదీ గారి పట్ల ఎంత ప్రేమ అభిమానంతో ఉండేవారని చెప్పడానికి. 2014లో మోదీ గారు ప్రధానిగా విజయం సాధించిన తర్వాత జసోదా గారి పాపులారిటీ కొంతవరకు పెరిగింది. జాతీయ ఛానళ్లు ఆమెను టీవీల్లో చూపించడం, ఇంటర్వ్యూలు తీసుకోవడం లాంటివి చేశాయి. దాంతో జసోదా గారి ద్వారా మోదీ రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని బీజేపీ అధిష్టానం భావించింది. దాంతో జసోదా గారికి తెలియకుండా ఆమె చుట్టూ సీక్రెట్ ఏజెంట్స్ ని నియమించారు. సెక్యూరిటీ పేరుతో 2014 నుంచి గుజరాత్ పోలీసులు ఆమెని రక్షించడం మొదలుపెట్టారు. నిజానికి సెక్యూరిటీ మాత్రమే కాదు, ఆమె రాజకీయంగా ఇతర పార్టీల వారికి అనుకూలంగా మాట్లాడితే ప్రధాని పదవిలో ఉన్న నేతకి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఆమెకి సెక్యూరిటీ పేరుతో ఆమె మీద నిఘా పెట్టారు. సెక్యూరిటీ నిఘా అని ఎలా తెలిసిందంటే 2014లో స్వయంగా జసోదా గారి కుటుంబ సభ్యులే ఆమెకి సెక్యూరిటీ వచ్చినా అధికారులు తమ ఐడెంటిటీ కార్డు చూపించడం లేదు, వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పడం లేదని తెలిపారు. అయితే జసోదా గారు 2014 నవంబర్లో ఆర్టీఐ ద్వారా తన సెక్యూరిటీ గురించి సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకుంటే ఆమెకి సమాధానం రాలేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని రహస్య సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా ఇవ్వలేమని ఆమె అప్లికేషన్ కి రిప్లై ఇచ్చారు. అయితే జసోదా గారు ఆర్టీఐకి చేసిన దరఖాస్తులో జసోదాబెన్ నరేంద్ర మోదీ అని ఆమె పేరు రాశారు. కానీ అధికారులు ఆమె పేరుని జసోదాబెన్ చీమన్నాల్ మోదీగా మార్చి రిప్లై ఇచ్చారు. దీని మీద కూడా అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఇలా తన చుట్టూ సెక్యూరిటీ పెట్టి తనకి స్వాతంత్రం లేకుండా చేస్తున్నారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చట్ట ప్రకారం ప్రధానమంత్రి భార్యకు కూడా సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆమెకి సెక్యూరిటీ ఇవ్వడానికి చట్ట ప్రకారం సమర్థించుకుంది. 2015 జనవరి 1న ప్రభుత్వ సంస్థ అయిన దూరదర్శన్ జసోదా గారితో రేడియో ఇంటర్వ్యూ చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రోగ్రామ్ డైరెక్టర్ సహా చాలా మంది ఉద్యోగుల్ని గుజరాత్ నుంచి 2500 కిలోమీటర్ల దూరంలో ఉండే పోర్ట్ బ్లెయిర్ కి ట్రాన్స్ఫర్ చేసింది. 2015 మేలో ఆమె మరోసారి తన సెక్యూరిటీ గురించి చెప్పాలని ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఆశించిన సమాధానం రాలేదు.
ఇక 2015 నవంబర్లో జసోదా గారు విదేశాల్లో ఉన్న బంధువుల వద్దకు వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఆమెకి మోదీ గారికి చట్ట ప్రకారం విడాకులు కాలేదు కాబట్టి పాస్పోర్ట్ కోసం చేసిన అప్లికేషన్లో భర్త అంగీకారంతో సంతకం కూడా ఉండాలి. భర్త మోదీ గారు సంతకం లేకపోవడం వల్ల ఆమె పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరాడంబర జీవితం గడుపుతున్నారు. 2017 ఏప్రిల్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని వికారాబాద్కి కూడా వచ్చారు. ఆమె ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయాల గురించి మాట్లాడేందుకు మాత్రం అంగీకరించరు. మోదీ గారు ఆమెను పెళ్లైన 3 నెలలకే విడిచి వెళ్లినా, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా ఆమె మాత్రం ఏనాడు తన భర్త గురించి గాని, ఆయన ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా గాని ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా ఇప్పటికైనా మోదీ గారు స్వయంగా ఆమెతో మాట్లాడడానికి ఆహ్వానిస్తే ఆయనకి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాబట్టి ఎప్పటికైనా వీరు కలవాలని మనం కూడా కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మోదీ గారి వివాహ జీవితం గురించి మీరేమనుకుంటున్నారు? వారి బంధంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.